జరిగాయి. యుద్ధానికి సంబంధించి కాల్పుల విరమణ అయితే ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడింది. దీనికి సంబంధించి 12 మళ్ళీ చర్చలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి మాట్లాడదాం. ముందుగా నేను కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు మనకి ఎక్స్ సర్వీస్ నుంచి వెంకట అప్పారావు గారు ఉన్నారు. వారు మన భారతదేశపు ముద్దుబిట్ట. ఎందుకంటే 1971 వారిలో కూడా ఆయన పాల్గొని విజయం సాధించారు. అప్పుడు పరిస్థితులను కూడా ఒకసారి తెలుసుకుని ఈరోజు జరిగినటువంటి పరిణామాలు వాటి మీద మాట్లాడదాం. అప్పారావు గారు నమస్కారం. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అలానే అప్పటి అంటే 1971లో రష్యా ఒక అన్నలాగా, ఒక నిజమైన మిత్రుల్లాగా కూడా ఉండి నిలబడి మనకి విజయానికి కారణమైంది. అప్పుడు మనం పరిస్థితులు చూస్తే కనుక అన్ని దేశాలకు మేజర్గా ఉన్నటువంటి అన్నీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినప్పటికీ కూడా రష్యా ఒకవేళ భారత్ మీదకి వస్తే కనుక నాపై యుద్ధానికి వచ్చినట్టు అన్న ఇదిలో కూడా కలిసి పోరాడి కూడా విజయం సాధించాం. అప్పుడు పరిస్థితులు మీరు అప్పుడు ఆ యుద్ధంలో పాల్గొని కీలకంగా ఉన్నారు. ఏం చెప్తారు దానికి సంబంధించి? అదేవిధంగా 1965-71కి సంబంధించి 1900 అంటే ఇప్పుడు యుద్ధాల విషయానికి వస్తే ఏంటంటే 62లో చైనాతో యుద్ధం జరిగిన విషయం తెలుసు. అప్పుడు మనం కొంచెం వెనకంజ వేయాల్సిన పరిస్థితి. బికాస్ 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడప్పుడే బలపడుతున్నాం. యుద్ధ నైపుణ్యత లేకుంటే మన దగ్గర అంత బెస్ట్ వెపన్స్ కూడా లేని వాటి వాస్తవం. చైనా వారు అయిపోయిన తర్వాత పాకిస్తాన్ యొక్క ఆలోచన ఏంటంటే వీళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు, మన దగ్గర అత్యంత ఆధునికీకరణ చెందిన వెపన్స్ మీన్స్ అవి అమెరికా నుంచి వాళ్ళకి సప్లై చేయబడ్డాయి, ట్యాంకర్స్. సో అలాగే ఇంకా కొన్ని వీటి ద్వారా మనం భారత్ని ఈజీగా జయించవచ్చని ఒక దురాక్రమణ చేసే ప్లాన్ తోటి మన మీదకి వచ్చిన మాట వాస్తవం. కానీ ఆ యుద్ధాన్ని మనం తిప్పికొట్టాం. ఒక రకం చెప్పాలంటే వాళ్ళ ట్యాంక్స్ మొత్తం అది చాలా న్యూ టెక్నాలజీతో తయారైన ట్యాంకర్స్ అవి అమెరికా సప్లై చేసిన అప్పట్లో సంగతి నేను చెప్పేది. రైట్ అప్పారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కృష్ణాంజనేయులు గారు ఇండియా ఆలోచన ఏ విధంగా ఉందని అనుకోవచ్చు ఈ పరిణామాలు? అంటే ఈ చర్చలు ఇవన్నీ చూస్తే గనక ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనే శక్తి ఉన్నప్పటికీ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అంటే సుమారు అందరూ ఊహించారు POK మళ్ళీ భారత్లో కలిసిపోబోతోంది, ఏదైతే పాకిస్తాన్ అక్రమంగా అక్కడ ఆక్రమించింది అదంతా కూడా మనకి భారత్లోకి రాబోతుందని, లేదంటే పాకిస్తాన్లో నెలకొన్న పరిస్థితులు ఇవన్నీ చూసినా కూడా ఈ రోజున ఈ చర్చలు కాల్పుల విరమణకు సంబంధించి కూడా మీరేం చెప్తారు? కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఇప్పుడు POK పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మనం తిరిగి స్వాధీనం చేసుకుంటామని కానీ, పాకిస్తాన్తో యుద్ధం అని కానీ, ఇవన్నీ సామాన్య ప్రజానీకంలో వచ్చినటువంటి చర్చలు తప్ప ఎక్కడా కూడా పాకిస్తాన్తో యుద్ధం అనేటువంటిది మొదలవ్వలేదు. ఇది యుద్ధం మొదలవటం కాదు, ఆగిపోవటం కూడా కాదు. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, వీటికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలకి తాత్కాలికంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేటువంటిది తాత్కాలికమైన నిలుపుతారు. ఇది కామానా పులుస్టాపా అనేటువంటిది రానున్నటువంటి 1-2 రోజులు 12వ తారీఖున మళ్ళీ ఒకసారి చర్చలు ఉంటాయి. ఆ తర్వాత పూర్తి స్థాయి ఏ విధమైనటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు లేకుండా రెండు దేశాల మధ్య ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉంటాయా ఉండవా అనేది చూడాలి. అసలు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఈ పరిస్థితుల్లో మనము ఎందుకు వెళ్ళి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల మీద దాడి చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయనేటువంటిది అందరికీ తెలిసింది. ఆపరేషన్ సింధూర్ ఎందుకు ప్రారంభించాం మనం ఆ రోజున? పెహల్గాములో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ 26 మంది భారతీయులను పట్టణ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో మనము ఈ విధమైనటువంటి ఉగ్రదాడుని ఉపేక్షించకూడదు. పాకిస్తాన్లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని అక్కడ శిక్షణ పొందుతున్నటువంటి వీళ్ళందరినీ ఆ శిక్షణ స్థావరాలను కూడా ధ్వంసం చేయాలనేటువంటి లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ మనం స్టార్ట్ చేసాం. ఆ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే మరిప్పుడు సీజ్ ఫైర్ అనేటువంటిది రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనేటువంటిది ప్రకటన జరిగింది. ఇప్పుడు ప్రధానమైనటువంటి మొట్టమొదటి ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడము, అదే విధంగా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్క్ రూబో ప్రకటన, తర్వాత మన భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ, అదే విధంగా ఇవన్నీ కూడా ప్రకటనలు అధికారికమైనటువంటి ప్రకటనలు వచ్చాయి. ఇక మనము అంగీకరిస్తున్నాం. అయితే ఈ విషయంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే,
ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం మీద మళ్ళీ ఉగ్రవాద దాడి గిన జరిగితే దాన్ని యుద్ధంగా భావించాల్సి వస్తుంది అనేటువంటిది భారతదేశం యొక్క ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు మన భారత ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి యుద్ధ చర్యగా అది అంటే మీరు అంటే దీంట్లో ఉన్నటువంటి నిగూఢ అర్థం ఏంటి అని అంటే పాకిస్తాన్ గిన మళ్ళీ ఉగ్రవాదుల్ని గిన ప్రేరేపించి భారత్ మీదకు ఉసుగులిపితే మాత్రం ఈసారి ఉపేక్షించబోము, దాన్ని ఉగ్రవాదుల మీద దాడి కాదు పాకిస్తాన్ మీద యుద్ధంగా పరిగణించాల్సి ఉంటుంది, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక ఉపేక్షించబోము అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతము పంపించడం అనేది జరిగింది. రెండో అంశం ఏంటి అని అంటే పాకిస్తాన్ ఇప్పటి వరకు ఏమనింది, వాళ్ళు అక్కడ ఉగ్రవాదులను మన మీద కుసుగొల్పటంతో పాటు మన మీద ఎల్ఓసి దగ్గరకు కానివ్వండి, మిగతా సరిహద్దు ప్రాంతాల్లో కానివ్వండి కవింపు చర్యలకు పాల్పడటం, అదేవిధంగా కొన్ని పట్టణాల మీద మిసైల్స్ ప్రయోగించేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం. ఇవన్నిటిని కూడా భారత సైన్యము సమర్థవంతంగా తిప్పికొట్టింది. అంటే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ ఎయిర్ బేస్లు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఎయిర్ ట్రాఫికింగ్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నిటి దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మనకి ఏ విధంగా కూడా పాకిస్తాన్ నష్టాలను చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రకమైనటువంటి ఆధిపత్యాన్ని భారతదేశం ఇప్పటికే పాకిస్తాన్ మీద ప్రదర్శించినటువంటి పరిస్థితి. అంటే పాకిస్తాన్ రెండు నాలుకల ధోరణి మొదటి నుంచి కూడా మనం చూస్తూ వస్తున్న ఉగ్రవాదాన్ని ప్రేరేపించలేదని ఒక మంత్రి, పాక్ మంత్రి మాట్లాడితే డిఫెన్స్ మినిస్టర్ ఏమో మేమే 30 సంవత్సరాలుగా మేము ప్రోత్సహిస్తూ వస్తున్నాం అని మాట్లాడుతున్నారు. ఆ మాటలని మనం వింటున్నాం. ఇప్పుడు IMF నుంచి 1.3 బిలియన్ల డాలర్ల ఆ డబ్బుని తీసుకోవడం, అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలు 8,600 కోట్లు సుమారు, అంత డబ్బు తీసుకోవడం వెనక ఏంటి? అంటే దీన్ని ఉగ్రవాదుల్ని ప్రోత్సహించడానిక ఫండ్ యూజ్ చేస్తారా, లేదంటే ఇప్పుడు జరిగిన డ్యామేజ్ని క్లియర్ చేసుకుంటారా, లేదంటే మీరు ఒకవేళ మేము ఫండ్ ఇవ్వాలంటే ఇలాంటి యుద్ధ చర్యలు ఇవన్నీ కూడా ఆపేయండి అని ఏమన్నా జరుగుండొచ్చా చర్చలు? ఎలా చూడాలి? ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పటికీ అక్కడ ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్థికంగా. అవి ఉన్నటువంటి సింధు జలాల నిలుపుదల తర్వాత రేపు పొద్దున ఖరీఫ్ సీజన్, ఇప్పుడు మంచినీటి సమస్య ఉంది, రేపు ఖరీఫ్ సీజన్ లో సాగునీటి సమస్యను కూడా ఎదుర్కొనే దానికి అవకాశం ఉంది. ఇవన్నీ అంశాల నేపథ్యంలో పాకిస్తాన్ లో ప్రజలెవరు కూడా భారత్ తో ఈ విధమైనటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు కానీ నేరుగా యుద్ధానికి సంబంధించి పాకిస్తాన్ ప్రజలెవరు కోరుకోవట్లేదు. అందుకని ఒక రకంగా పాకిస్తాన్ ప్రజల వైపు నుంచి కూడా అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి IMF నుంచి వచ్చినటువంటి ఇవి నిధులు, ఇవన్నీ వ్యవహారం, వీటితో కనీసంగా ఉన్నటువంటి సమస్యలను, ఆర్థిక పరమైన సంక్షోభాలను అధిగమించేటువంటి పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు. అయితే వాళ్ళకి అర్థమైనటువంటి అంశం ఏంటంటే పాకిస్తాన్ కి వాళ్ళ మేకపోతు గాంభీర్యం అనేటువంటిది చాలా స్పష్టంగా ఆ ఆపరేషన్ సింధూరు 1.0లో కానీ 2.0లో కానీ స్పష్టంగా వాళ్ళ మేకపోతు గాంభీర్యం అనేది ఇక్కడ బట్టబయలైనటువంటి పరిస్థితుల్లో మరింత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ముందు ఉంటే. కాబట్టి ఆర్థికంగా, అదేవిధంగా దౌత్యపరంగా కూడా పాకిస్తాన్ ఒంటరి అయినటువంటి పరిస్థితి ఉంది. చైనా లాంటి దేశాలు కూడా ఈ రోజున బహిరంగ మద్దతు పాకిస్తాన్కి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం ఉగ్ర స్థావరాల మీద దాడి జరిగిన తర్వాత కూడా అమెరికా చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది, మీ పాకిస్తాన్ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ప్రతీకార దాడులకు దిగొద్దు అని స్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజున పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఒంటరైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక ఇక ముందు అసలు పూర్తి స్థాయి యుద్ధం వస్తే పాకిస్తాన్ కి మరింత నష్టం జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక భయంతో వెనకడుగు వేసిందని అనుకోవచ్చు. రైట్. పుల్లారావు గారు, మీరు ఎలా అష్టదిగ్బంధనం జరిగిందా పాకిస్తాన్లో? అంటే ఒక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు సివిల్